కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ఆహారం కంటే ప్రాణం గొప్పదని చెప్పారు. అనవసరమైన చిన్న చిన్న విషయాల కోసం మీ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి మీరు తెచ్చుకోకూడదు. 10th క్లాస్ వాళ్ళకి రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి తల్లి తండ్రి కూడా మీ ఇంటిలో ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్లయితే వారికి ముందుగానే మీరు ఈ రోజు నుంచే ఏం చెప్పాలో తెలుసా? నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా అస్సలు వరి అవ్వకు, నువ్వు అస్సలు బాధపడదు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా సరే నెక్స్ట్ టైం రాసుకుంటే టెన్షన్ పడిపోయి ఏదో చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకా చాలా లైఫ్ ఉంది, మీరు సాధించవలసిన ఎన్నో ఉన్నాయి అని మీరు ఎప్పటి నుండి ఎంకరేజ్ చేయండి. పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ టైం బాగా ఇంకా కష్టపడి రాస్తాం అన్న ఆలోచనతో మీరు ఉండాలి. అంతే తప్ప ఫెయిల్ అయిపోయింది కదా, నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయి నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయిపోయింది కదా అని మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి.